హలో అండి. ఈరోజు మేము అష్టలక్ష్మిలో ఉన్నామండి. అష్టలక్ష్మి మనం రెగ్యులర్‌గా షూట్‌కొస్తుంటాం. ఈ షూట్‌కొచ్చినప్పుడల్లా మేము ఇక్కడ సీనియర్ సేల్స్‌మెన్ అయితే ఒకరున్నారండి. ఏంటంటే అసలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఫస్ట్. హలో అండి. హలో సార్. మీరు ఈ ఇండస్ట్రీకి ఎప్పటి నుంచి ఉన్నారు? మేము 50 ఏళ్ల నుంచి ఉంటున్నాము. 50 ఏళ్ల నుంచి ఆ! ఉన్నారు. చూస్తున్నారు గదా! 50 ఏండ్ల నుంచి ఇదే ఇండస్ట్రీ అంట. ఆ రోజుల్లో మీకు జీతం ఎంతుండే? రూ. 150 ఉంటాయండి. రూ. 150 ఆ! జీతం. ఓకే. ఆ రోజుల్లో పట్టు సారీ ఎంత కాస్ట్ ఉంటుండే? ₹1000 అట్లా ఉంటుంది. ప్యూర్ రూ. పట్టు 1000 ప్యూర్ రూపీస్. పట్టు. ప్యూర్ పట్టు. కాటన్ సారీ అయితే ఎంతుంటుంది? ₹50 అట్లా ఉంటుంది అంతే. 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 హ్మ్. అంటే ఇట్లా సెమీస్ కానీ ఇలాంటివి ఉంటుండేనా? అలాంటివి ఏమి ఉండవు సార్. ఓన్లీ ప్యూర్ అమ్ముతుర్రు. ప్యూర్ ఉంటుంది. ఓకే. పట్టు అంటే సేల్స్ ఇప్పుడు ఎక్కువున్నాయా? అప్పుడు ఎక్కువున్నాయా? ఇప్పుడే ఎక్కువ ఉంటుంది. అప్పుడు అంతేనా? తక్కువ చాలా. చాలా ఒక ₹1000 అమ్మితే ఎక్కువ వాటికి. ఆహాహా! అంతేనండి. ఓకే. మామూలుగా అంటే ₹10,000 కంటే చాలా గొప్పతనం అయిపోతుంది. 10,000 అంటే అప్పుడు. ఆ రోజు 10,000 కౌంటర్ అయితే చాలా చాలా గొప్పతనం. ఎక్కువ. హుహుహు. ఇప్పుడు మాదిరి కాదు అప్పుడు. హ్మ్. చూస్తున్నారు గదండీ! ఆ రోజులలో కాటన్ సారీ జస్ట్ ₹50 ఉండేనంట. ప్యూర్ మళ్ళా. ప్లస్ ప్యూర్ పట్టు సారీ జస్ట్ ₹1000 ఉంటుండేనంట. ప్లస్ మన వాళ్ళొచ్చేసి జస్ట్ సాలరీ వచ్చేసి రూ. 150 తీసుకుంటారు. ₹150 చాలా మంది. ₹150లో అంటే అప్పుడు మీకు సరిపోయేదా అది? ఆ కాలంలో అది? సరిపోయేది. తక్కువ బియ్యం అక్కడ చాలా తక్కువ ఇస్తాండ్రు రైస్ అంతా అక్కడ. ఆ! ₹2 కిలో బియ్యం అంతా. ₹2 కిలో. అంతే. ఇంటి రెంట్ ₹90 ఆహా! అట్లా. అంటే మీ సాలరీలో ఎక్కువ అమౌంట్ రెంట్‌కే ఎళ్ళిపోతది. రెంట్‌కి వెళ్ళిపోతాయండి. మీరెందరు? మిగతా మీ ఖర్చు. ఫ్యామిలీలో ఫ్యామిలీ ఎందరు? ఇద్దరు పిల్లలు ఉంటారు అప్పుడు. ఇద్దరు పిల్లలు, మీ ఇద్దరు అంతే అంతే. మొత్తం నలుగురు ఉంటుండే. నలుగురు. మెయిన్ సేల్స్ గురించి అడగాలి. హ్మ్. ఆ కాలంలో సేల్స్ ఎక్కువ ఉండేవా? ఇప్పుడు సేల్స్ ఎక్కువ ఉన్నాయా మీకు? ఇప్పుడు మీరు సేల్స్ చూసిన ఎక్కువ ఉంటది. అక్కడ చాలా ఇప్పుడు తక్కువ. మేము అప్పుడే బాగుంది అనుకున్నాం. అట్లేం లేదు అట్లంతా. చాలా తక్కువ. కాదు కదండి. బికాస్ ఆ కాలంలో అయితే మన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మాత్రమే అప్పుడు ఎర్నింగ్ మెంబర్ గా ఉండే. అవును. ఇప్పుడైతే మనం పర్ ఫ్యామిలీలో చూస్తే 4 మెంబర్స్ 5 మెంబర్స్ అందరూ ఎర్న్ చేస్తున్నారు. సో స్పెండింగ్ కెపాసిటీ ఇప్పుడు జనాలకి చాలా అయిపోయింది. సో బిజినెస్ కూడా ఇంకా పెరిగింది. ఆప్షన్స్ ఉంది జనాలకి ఇంకా. సో బిజినెస్ ఇంకా చాలా బాగుంది ఇప్పుడు కంపేర్ టు అప్పుడు కంటే. అప్పటికంటే. కాకపోతే క్వాలిటీ పరంగా చూసుకుంటే మన అమ్మమ్మలవి ఆ కాలం నాటివే మెయిన్ గా ఆ బాగున్నాయి. కాలంలో మనకు యూట్యూబ్ ఛానల్స్ ఏం లేకుండే. అబ్బా! కలర్స్ ఆఫ్ లైఫ్ లేదు అప్పుడు. అందుకని బిజినెస్ అప్పుడు బిజినెస్ చాలా ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఏంటంటే ఇట్లా ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటూ ఉంటే బాగుంటది కదా. Yes, sir. అందుకనమాట ఈ చిన్న షార్ట్ వీడియో. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.